ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గాంధీ పార్క్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా పిలుపు మేరకు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించడం జరిగిందన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి గురించి మన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు భారతదేశంలో అధికారంలో కూర్చున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అనేక రాష్ట్రాల్లో మన ఓట్లను దొంగతనం చేస్తుందో మన రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు ఎలక్ట్రిక్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా పట్టబయలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈరోజు మనము చూస్తే బీహార్లో గత కొన్ని రోజుల నుంచి మనము ఎలాంటి అక్కడ వాతావరణం నడుస్తుందో మనకందరికీ తెలుసు. సుమారు 65-68 లక్షలకు పైగా ఆర్జేడీ మరియు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారి యొక్క ఓట్లను కూడా తొలగించడం మనము ఈ సోషల్ మీడియా మరియు ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మనం చూస్తున్నాము. ఈరోజు మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు మళ్ళా ఈ ప్రజలను పరిపాలించినటువంటి పరిస్థితిని ఈరోజు దానికి కొన్ని ప్రాంతాల్లో మన భారతదేశంలో చూసుకుంటే దానికి విరుద్ధంగా మన ఓట్లను కూడా దొంగతనం చేస్తున్నారంటే ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన భారతదేశానికి వచ్చిందనేది మనం గమనించాలి. ఈరోజు మనము వేసే ఓటు కూడా ఏ విధంగా ఎటువైపు వెళ్తుందో ప్రజల్లో ఒక ఆలోచనకరమైనటువంటి విషయం ఏర్పడింది. మరియు రాహుల్ గాంధీ గారు దీనికి వ్యతిరేకంగా ఓట్ చోర్ గద్దీ చోర్ అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీనికి నిరసన తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే. మరియు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మరియు మన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ